తొలి దశలోనే ఏపీలో ఎన్నికలు ముగిశాయి. కానీ పరిపాలన మాత్రం ఇంకా స్తబ్దుగానే ఉంది. మార్చి 12వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అప్పటి నుంచి మే 23న ఫలితాలు వచ్చే వరకు అంటే దాదాపు 72 రోజులు సుదీర్ఘంగా కోడ్ అమల్లో ఉంది. రాష్ట్రంలో తొలి విడతలోనే పోలింగ్ ముగిసినా నియమావళి అమలు చేయక తప్పడం లేదు. ఇంత ఎక్కువ కాలం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం బహుశా ఇదే మొదటిసారని, దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు వాపోతున్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పుడు కొత్తగా పథకాలు కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయకూడదు. ఇక్కడి వరకు ఓకే, కానీ ఇప్పటికే కొనసాగుతున్న పథకాల విషయంలోనూ గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో ఎన్టీఆర్ సుజల కింద ఉచితంగా బోర్లు వేసుకుని సోలార్ మోటార్లు పెట్టుకునేందుకు కోడ్ అమల్లోకి రాకముందే అనుమతులు ఇచ్చారు. వేసవికాలం పంటలు లేక పొలాలు ఖాళీగా ఉండడంతో ఆ సమయంలో బోర్లు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని లబ్ధిదారులు వేచి చూశారు. కానీ కోడ్ పేరిట ఈ పథకం అమలును అడ్డుకున్నారు. గతంలో ప్రతి వారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్లు మీకోసం కార్యక్రమం నిర్వహించేవారు. కోడ్ నేపథ్యంలో దీనిని నిలిపివేశారు. దీంతో ప్రజా సమస్యల పరిష్కారం నిలిచిపోయింది. ప్రజలు కార్యాలయానికి వెళ్లి సమస్యలు చెప్పుకున్నప్పటికీ కోడ్ ఉంది, ఏమీ చేయలేమంటూ అధికారులు తప్పించుకుంటున్నారు. ఎన్నికలు ముగిసినా కోడ్ అమల్లో ఉండడంతో అధికారులు ఇరకాటంలో ఉన్నారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం, రాజధాని అమరావతి తదితర ముఖ్యమైన అంశాలపై సమీక్షలు నిర్వహించారు. ఈ సమీక్షలకు వెళ్లాలా వద్దా? వెళ్లకపోతే ముఖ్యమంత్రికి కోపం వస్తుంది. వెళితే కోడ్ ఉల్లంఘించామని ఈసీ నోటీసులు ఇస్తుందనే భయంతో ఉన్నతాధికారులు సందిగ్ధంలో ఉండిపోయారు. చంద్రబాబు గురువారం హోంశాఖపై సమీక్ష నిర్వహించాలనుకున్న కోడ్ ప్రభావంతో సమీక్ష చేయలేదు. కేవలం శాంతి భద్రతలపై హోంశాఖ కార్యదర్శి వచ్చి ముఖ్యమంత్రికి వివరాలు ఇచ్చారు. అలాగే మంత్రులకు అధికారిక కార్యక్రమాలకు వెళ్లొచ్చని ఈసీ చెబుతోంది. కానీ అధికారుల్ని తీసుకెళ్లకూడదని చెబుతున్నారు. అధికారులు లేని పర్యటన అధికారిక పర్యటన ఎలా అవుతుందంటూ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి సుదీర్ఘ కోడ్తో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు కూడా సీఎం, మంత్రులు సచివాలయానికి రావచ్చని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది అన్నారు. సీఎం నిర్వహించిన సమీక్షలపై వైసీపీ ఫిర్యాదు చేయగా ఆయన స్పందించారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి, మంత్రులు సచివాలయానికి రావచ్చునని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కొన్ని సమీక్షలు కూడా చేయవచ్చునన్నారు. ఏవి చేయాలి, చేయకూడదు అనే విషయాన్ని పార్టీలకు ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాల పుస్తకంలో స్పష్టత ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలపై వైసీపీ ఫిర్యాదు చేసింది. దీనిపై సీఎస్ ద్వారా సంబంధిత శాఖాధికారులను నివేదిక కోరతామని ఆయన చెప్పారు. ఆయా శాఖల సమాధానాలు ఆధారంగా చర్యలు ఉంటాయని అన్నారు. ఎన్నికల నిబంధనలకు సంబంధించిన పుస్తకాలను అన్ని రాజకీయ పార్టీలకు, అధికారులకు ఇచ్చామన్న ఆయన కోడ్ అమల్లో ఉండగా అందరూ పాటించాల్సిందేనని చెప్పారు. చంద్రబాబు, మంత్రులు సచివాలయానికి వచ్చి వారి కార్యాలయాల్లో కూర్చోవచ్చని, అయితే రాజకీయపరమైన పనులు చూడకూడదని అన్నారు. పోలింగ్ ముందు రోజు ఈ నెల 10వ తేదీన సీఎం తన కార్యాలయానికి వచ్చి మాట్లాడిన అంశాలను ఆంగ్లంలోకి తర్జుమా చేసి పంపాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరిందని, ఆ నివేదికను పంపించామని చెప్పారు. సీఎం ప్రజావేదికలో నిర్వహించిన సమావేశాలపైన వైసీపీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని ద్వివేది తెలిపారు. కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్లో ఉన్న ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు పోలయ్యాయని ఫిర్యాదు వచ్చిందని చెప్పారు. దీనిపై జిల్లా కలెక్టర్ను నివేదిక అడిగామని, టైపింగ్లో వచ్చిన తప్పుగా తేలిందని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో కలెక్టర్లు బాగా పనిచేశారని కితాబిచ్చారు. కింది స్థాయి సిబ్బంది కూడా బాగా పనిచేశారని అన్నారు. ఎన్నికల సిబ్బంది అందరికీ ఒకే విధంగా రెమ్యునరేషన్ ఇవ్వలేదని కొన్ని ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై కలెక్టర్లను వివరణ కోరామని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ వ్యయం 550 నుంచి 600 కోట్ల వరకు ఉండొచ్చని ద్వివేది తెలిపారు. ఇందులో రాష్ట్రం సగం, కేంద్రం సగం భరిస్తాయన్నారు. తొలుత ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, ఆ తర్వాత కేంద్రం రీఎంబర్స్ చేస్తుందని చెప్పారు.